హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను వెనీలా మగ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా జస్ట్ ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను ఈరోజు ఎగ్లెస్ వెనీలా కేక్ని చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు మైదా, షుగర్, డ్రై ఫ్రూట్స్, పాలు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 5 స్పూన్ల మైదాను వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో 3 స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను. నేను చాలా థిన్గా ఉన్న షుగర్ని తీసుకున్నాను. కావాలంటే షుగర్ని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఒక చిటికెడు ఉప్పును వేసుకున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్ల పాలని వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల బటర్ని వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇలా అంతా మిక్స్ చేసుకున్నాను. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ మగ్గును తీసుకున్నాను. ఈ మగ్గుకంతా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ మగ్లో వేసుకోవాలి. మీరు తీసుకున్న మగ్ సైజుని బట్టి కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మగ్గుకి నిండుగా వేయకూడదు, హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నిండుగా కనుక వేసుకుంటే మనం ఓవెన్లో పెట్టుకున్నప్పుడు బయటకి పొంగిపోతుంది, కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి. నేను బ్యాటర్ని మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి షేక్ చేసుకుంటే లోపల ఏవైనా బబుల్స్ ఉంటే పోతాయి. చూసారు కదా, నేను హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను. మైక్రోవేవ్లో 2 మినిట్స్ పెట్టుకుంటున్నాను. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ రెడీ అయిపోతుంది. మీరు యూజ్ చేసే మైక్రోవేవ్ పవర్ని బట్టి టైంని అడ్జస్ట్ చేసుకోండి. 2 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకొని అవ్వకపోతే మరికొంతసేపు ఓవెన్లో పెట్టుకోండి. మీరు ఒక 2 టైమ్స్ ట్రై చేస్తే ఎంత టైం ఓవెన్లో పెట్టుకోవాలి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. టూ మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు ఓవెన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా కేక్ రెడీ అయిపోయిందో. నేను హాఫ్ వరకు వేసుకున్నాను, ఇది పై వరకు వచ్చేసింది. చాలా ఈజీగా ఫాస్ట్గా మా కేక్ రెడీ అయిపోయింది. నార్మల్గా మనం కేక్ చేసుకోవాలంటే 30 to 40 మినిట్స్ వరకు ఓవెన్లో బేక్ చేస్తూ ఉంటాం కదా. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఒక ఫోక్ని తీసుకొని కేక్కి లోపలికి ఇలా పెట్టి చూస్తే కేక్ ఉడికిందా లేదో కూడా తెలిసిపోతుంది. జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా పిల్లలు స్నాక్గా అడిగినప్పుడు కూడా ఈజీగా చేసి ఇవ్వచ్చు. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.